ఎమ్మెల్యే సార్కి నిజంగా చాలా చాలా రుణపడి ఉంటామండి. మా ఫ్యామిలీ కానీ నా భర్త కానండి. మేము రాజమండ్రి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నా భర్తకు బాగోలేదండి. అక్కడ అయితే వాళ్ళు సతీష్ డాక్టర్ గారు అన్నారు 10 to 12 lakhs అవుతాయమ్మా, ఆ ఆపరేషన్ కూడా ఇక్కడ జరగదు. నాకు తెలిసిన డాక్టర్ సిద్ధరే ఉన్నారు హైదరాబాద్, చెన్నై అని చెప్పగానే వెంటనే మాకు మొత్తం ఫ్యామిలీ అంతా స్టన్ అయిపోయి నేనైతే అక్కడే కొద్దిగా పడిపోయానండి. అసలు మాకు ఏ ఆలోచన కూడా రాలేదండి. అయితే మేము ఇంటికి వచ్చేసాక అయితే ఇలా ఎమ్మెల్యే సార్తో మాట్లాడాలి అని మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ ఎమ్మెల్యే సార్ నెంబర్ ఇచ్చారండి. నెంబర్ ఇవ్వగానే అసలు సార్కి నేను టెన్షన్ పడ్డాను. అసలు పెద్ద నాయకులు కదా ఎమ్మెల్యే సార్ అంటే, అసలు ఫోన్ లిఫ్ట్ చేస్తారా మళ్ళంటి వాళ్ళు ఫోను అని అనుకుంటే ఫోన్ చేయగానే ఎమ్మెల్యే సారు ఇలా సార్ నా భర్తకి బాగోలేదు, ఇది సిచ్యువేషన్ అండి, మా పలానా గ్రామం పుచ్చిపల గ్రామం దేవరపల్లి మండలం, నా భర్తను మీరు కాపాడండి సార్ అంటే, అమ్మ నువ్వేం కంగారు పడకు, టెన్షన్ పడకు, ఏం కాదు మన ప్రభుత్వం సాయం చేద్దామా అని ధైర్యం చెప్పారండి ఎమ్మెల్యే సార్. నిజంగా ఎమ్మెల్యే సార్ అలా ఫోన్ లిఫ్ట్ చేయడమే నాకు చాలా సంతోషమైందండి. నిజంగా చాలా ఇంత సిన్సియర్ ఎమ్మెల్యే సార్ని చూడటం నా లైఫ్ లో ఫస్ట్ టైం. నిజంగా ఆయన చాలా రుణపడి ఉంటామండి. ఈ సహాయ నిధికి చీఫ్ మినిస్టర్ సార్ చంద్రబాబు నాయుడు కూడా చాలా హెల్ప్ చేశారండి, ఆ సార్ కూడాను. అలానే లోకల్ నాయకులు కూడా హెల్ప్ చేశారండి. ధన్యవాదాలు.